చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఒకసారి మనం చక్రపురం దీంట్లోకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు మొన్న తేజ నేను ఇంటర్వ్యూ చేశాను. మీ శ్రీమతి గారు మీ పిల్లలు ఏం చేస్తుంటారంటే మన వైఫ్ శ్రీవల్లి అనగా నాకు స్ట్రైక్ అయ్యి మీ లవ్ స్టోరీ గురించి చక్రి చెప్పారు అంటే ఏడు సైడ్ అడు బాగుందా అన్నాడు. సార్ మీ మధ్య ఉన్న ఇంటిమసీ తోటి అలా అంటంలో తప్పేం లేదు, కానీ అదంతా అబద్ధం. నో అలా ఏం లేదు, అసలు మా పెళ్లి పెద్ద వెంకటక్కినేని గారు వాళ్ళ మిస్సెస్ అని చెప్పుకొచ్చాడు. నువ్వు చెప్పిన ఎపిసోడ్ మొత్తం అసలు ఫేక్ ఎపిసోడ్ అన్నట్టుగా చెప్పాడుతాను. ఏంటి నిజమేంటి దాంట్లో? ప్రభు, నేను తను పెళ్లి చేశాను అని చెప్పలేదు. ఒకసారి చక్రి బ్రహ్మణాలు రివైండ్ చేసి చూసుకుంటే, నేను కొత్త కారు కొనుక్కుంటే దుర్మార్గత్వంగా నన్ను తీసుకెళ్లి నెల్లూరులో జయప్రద మెడికల్ హాల్ కింద కూర్చోపెట్టి, ఇంకా రావట్లేదేంటి, తను వస్తా అంది 5ంటికి 6ంటికి అని చెప్పి ఆ జయప్రద మెడికల్ హాల్ పైన ఒక హోటల్లో మరి రూమ్ మరి ఎలా బుక్ అంటే ఫోన్ చేసి రూమ్ ఆల్రెడీ బ్లాక్ చేసి ఉండొచ్చు, మేము వెళ్ళంగానే రూమ్ ఇచ్చేసారు. ఎందుకు రూమ్లో దిగుతున్నావు అన్న, లేదు దీనికి ఒక స్కీమ్ ఉందన్నాడు. 11 అయింది ఇంకా రాలేదేంటి అని 11 o'clock కారు తీసుకుని నెల్లూరు నుంచి 20-30 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ సందులోకి వెళ్ళినప్పుడు తను దిగిపోయి అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు కూలిపోయిన దాంట్లో దాక్కుని నువ్వు ముందుకెళ్ళాను. నేను ముందుకెళ్ళటం ఏంటన్నా, అక్కడ ఉంటుంది వల్లి ఎక్కించుకురా అన్నాడు. అని నేను కారులో వెళ్ళటం, అక్కడ ఈ పేరు కూడా చెప్పా, బలరామ్ అనే వల్లి వాళ్ళ బ్రదర్ కలవటం, పిచ్చెక్కిందా నన్ను చూసి గుర్తుపట్టి పిచ్చెక్కిందా వెర్రెక్కిందా నీకు ఏమైనా వెళ్ళిపో 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 అంటే నేను చూస్తే నా కొత్త కారు మారుతి 20 మంది అక్కడ కర్రలు బర్రలు వేసుకుని ఉంచినుంటే రివర్స్ కారు వచ్చి అక్కడి నుంచి పారిపోయి తర్వాత కొంచెంసేపటి తర్వాత వస్తే మనోడు బయటకు వచ్చి అని చెప్పా, నేను అతను పెళ్లి చేశాను, అతని పెళ్ళి అయింది అనే కాదు. కాబట్టి ఈ విషయం తనకి గుర్తులేదు అనే ముందర మా తేజ చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, నువ్వు జర్నలిస్ట్ కనుక ఈ హెల్ప్ చేయ నాకు. ఒక 15, 18, 20 ఏళ్ల కింద సితార అనే మ్యాగజైన్ గురించి కొత్తగా నేను నీకు చెప్పక్కర్లేదు. వ్యాలంటైన్ డేస్ రోజున తన లవ్ స్టోరీ మీద లవ్ మ్యారేజ్ కదా అని అడిగితే, నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదంతా తను చెప్పి తన నోటితోనే తను చెప్తే అది ప్రింట్ అయ్యి చక్రియే మా పెళ్లి కావడానికి కారణం అని తను చెప్పిందే సితార్లో ఉంది. ఇప్పుడు తనకి నా ఉద్దేశం వయస్సు పెరిగిన కొద్దీ మతిమరుపు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఈ మధ్య తగిలిన దెబ్బల వల్ల మర్చిపోయి ఉండొచ్చు, లేదా తనకు అబద్ధాలు ఆడటం సరదా అయి ఉండొచ్చు. సెకండ్, అతని పెళ్ళి అతని లైఫ్ బొక్క, నాకేంటి ఇంట్రెస్ట్, నా లైఫ్లో జరిగిన ఒక అంశం చెప్పా. సో తను జరిగిందని చెప్తే ఏమిటి, చెప్పబోతే అంటే తేజ హిమ్సెల్ఫ్ డజంట్ మ్యాటర్ టు మీ. హౌ డస్ దిస్ లవ్ స్టోరీ మ్యాటర్ టు మీ? నేను చెప్పింది ఏంటంటే, బాబు నా కొత్త కారు తగలడిపోయి ఉండేది అన్నాడు. పెళ్లి గురించి కాదు నేను చెప్పింది, వాడు పెళ్ళి అయితే ఏంటి అవ్వబోతే అండి నాకు. నా కొత్త కారు అంటే నా కొత్త కారు తగలడినా పర్లేదు, ఆడ దాక్కుంటాడా, ఇది నేను చెప్పాను. నువ్వు ఇది కొంచెం బయటికి తీసి సితార్లో ప్రింట్ అయి ఉందని నేను ఆన్ కెమెరా చెప్తున్నాను. అప్పుడు కూడా సిగ్గుపడ్డు మర్చిపోయాను ఏదో అంటాడు. ఒక నవ్వి ఒక సార్ దట్ ఎపిసోడ్ I have given an answer from your side. Oh my God, yes. Okay. దీని తాలూకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమ్ ఈవెంట్ హ్యాపెన్ కదా? ఆ ప్రీ రిలీజ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ వీక్. ట్రైలర్ లాంచ్ జరిగింది. ట్రైలర్ లాంచ్ లో కృష్ణవంశీ నేను అనుకున్నా, ఇంకా అడగలేదేంటి కృష్ణవంశీ పార్టిసిపేట్ చేయటం, రియల్లీ దట్ వాజ్ ఎ వండర్ఫుల్ మూమెంట్. అంటే ఒక దాంట్లో చిన్న ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్ ఏంటంటే ప్రభు, గులాబీ అవుతున్న టైంలోనే ఇది పెద్ద గుళే బకావళే కథ కాదు గనక మా ఇద్దరికి మనస్సులో వచ్చాయి, స్పర్ధలు వచ్చాయి, కలిపి మనస్పర్ధలు వచ్చాయి. రావడంతో గులాబీని ఎప్పుడు మేము ఇద్దరం సక్సెస్ మీట్కి కానీ గులాబీ సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. సో దయా ప్లాట్ఫామ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, దీని ఒక్కదాన్ని బట్టి ఆలోచించు. మా ఇద్దరిని మళ్ళీ దయా స్టేజ్ మీద ఐ కుడ్ సీ. నేను ఎప్పుడు వాడికి ఐ నెవర్ హ్యాడ్ ఏ ఛాన్స్ టు థ్యాంక్ హిమ్ ఫర్ గులాబీ. వంశీ నేను ఎప్పుడు సరే మా ఇద్దరి మధ్యన 250 విషయాలు ప్రాబ్లమ్స్, 250 లేదు ఒకే విషయం. సో ఏంటా ఒక విషయం చెప్పు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు చూడండి ప్రభు. 250 అంటే ఏం వింటామని అనుకున్నాం, ఒకే ఒక విషయం అన్నావు, చెప్పచ్చు కదా. నిజంగా నాకు తనకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్ సాంగ్ గురించి మాడతారు గులాబీలో కదా అందరూ. ఇప్పుడు ఈ వేళలో నీవు పాడతారు. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉంది, అప్పుడు మేము ఇద్దరం చెప్పుంటే మేము ఇద్దరం
చాలా 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 విషయాలు వినడానికి బాగుండేవి. ఇప్పుడు క్లాస్ రూమ్లో తపస్సు చేయట వేస్ట్ రా గురు అనే పాట గులాబీలో ఫస్ట్ సాంగ్ హరిహరన్ పాడారు. దాని వెనకాల అతను ఎందుకు పాడాలి, ఆ పాట ఆయన పాడితే బాగుంటుంది, ఆయన శృతిలో కరెక్ట్గా సరిపోతుంది, లేకపోతే ఆయన కొత్తగా అవి ఏం లేదు బొక్క. హరిహరన్ అంటే నాకు చాలా ఇష్టం యాజ్ అ సింగర్. వంశీ గారికి తెలుసు అది. ఒరే నీకు హరిహరన్ ఇష్టం కదా, నీ ఫస్ట్ పాట నీకు హరిహరన్ చేత పాడిస్తా అన్నాడు. ఇప్పుడు దట్ ఈస్ సచ్ ఎ నైస్ జెస్చర్. ఇప్పుడు బైక్ సాంగ్ మీకు వెనకాల ఉండే అద్భుతమైన థాట్. బైక్ సాంగ్ బాక్కి ఏం లేదు, నాకు వాడికి ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఎప్పుడు అప్పటికి బైక్ మీద ఎక్కించుకోలేదు. ఒరే మన ఇద్దరికి ఎలాగో గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా, మన ఇద్దరం బైక్ సాంగ్ కూడా తీసేద్దాం రా, దాని మీద తీసి నేను ఎంజాయ్ చేస్తాను, తీసుకెళ్ళి ఎంజాయ్ చేయి అన్నాడు. అంటే ఏదైనా ఒక అద్భుతం వెనకాల సింపుల్ రీజన్ ఉంటుంది, సింపుల్ రీజన్ ఉంటుంది. అది నేను నమ్ముతున్నాను. అదే ఒక సక్సెస్కి దోహదపడుతుందని నా ఉద్దేశం. ఆ అంశాలన్నీ మళ్ళీ నేను దయాలో ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు దయాలో ఒక అమ్మాయిని ఎక్కించుకెళ్ళడానికి దానికి అమ్మాయిలు లేరు, దా కనెక్షన్ పెట్టకు ఇప్పుడు నువ్వు, అవేం లేవు. ఓకే, నేను చెప్పేది దాని తాలూకు ఒక ఇమోషనల్ హై. ఓకే, at the same time Uttej is also there on the dais. ఇప్పుడు వితౌట్ ఉత్తేజ్ ఐ బిలీవ్ మై యాక్టింగ్ కెరియర్ వుడ్ హ్యావ్ నెవర్ స్టార్టెడ్. ఉత్తేజ్ గారు రాము గారికి నన్ను పరిచయం చేయటం వల్ల నా కెరియర్ స్టార్ట్ అయింది. సో వాడు రావటం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని వాడిని పిలిచాను. కానీ వాడు మీ ఇద్దరం అనుకునే ఎపిసోడ్ అంతా కూడా చెప్పి పడుతున్నాడు వాడు. ఇప్పుడు నేను మెడ గురించి మాట్లాడమంటే వాడు తొడల గురించి మాట్లాడాడు. సరే అదృష్టం ఏంటి చెప్పనా, అక్కడితో ఆగాడు. కానీ వాడు చాలా ఎమోషనల్ గురించి చాలా గొప్ప. మీరు అప్పట్లో అక్కడ తాగారా? అప్పటితో అక్కడ ఆగుంటే ఇవాళ ఇక్కడ ఆగుండేవాళ్ళం కాదు. ఆ రోజు అక్కడ ఆగలేదు కనుకే ఇక్కడ దాకా వచ్చారు. వెరీ గుడ్. సో అందుకని ఉత్తేజు రావటం నాకు చాలా అవసరం, వంశీ గారు రావటం అవసరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.